తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భాగ్యనగరం ORR వరకు పరిధి పెంచుకుంటూ కూడా వెళ్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో జనాభా పెరుగుతోంది. దాంతోపాటు ట్రాఫిక్ ఎక్కడ చూసినా పెరుగుతూ వస్తోంది. సో ఈ ట్రాఫిక్ని అంతటినీ కూడా అదుపులోకి తీసుకునేందుకు కంట్రోల్ చేసేది బాధ్యత ఎవరికైనా ఉంది అంటే అది ట్రాఫిక్ పోలీసుల దగ్గర మాత్రమే ఉంది. సో ఆ ట్రాఫిక్ పోలీసులే నగరం ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేసుకుంటూ సిగ్నల్స్ దగ్గర జంపింగ్ కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, నో హెల్మెట్ కావచ్చు, ఇలాంటి ఏ అంశాలు ఉన్నా సరే ముఖ్యంగా ప్రమాదాలు జరగకుండా మొత్తం నగరాన్ని ఒక అదుపులోకి తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. సో అలాంటి తరుణంలోనే ఎవరైతే చలాన్లు పడుతున్నాయో వారందరినీ ఆ రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా వారికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి ద్వారా చేయాలంటూ కూడా నిన్న హైకోర్టు అయితే చెప్పింది. సో మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 200 ప్రకారం ఎవరికైతే జరిమానాలు పడ్డాయో వారందరికీ న్యాయస్థానం ప్రకారం వెళ్ళండి, ప్రాసిక్యూషన్ ద్వారా వెళ్ళండి అంటూ కూడా న్యాయస్థానం అయితే చెప్పగానే చెప్పింది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో నగరానికి సంబంధించి ఇంత మేరకు ట్రాఫిక్ ఒకవైపు పెరుగుతున్నా సరే, కొంతమంది ట్రాఫిక్ సిగ్నల్ పడినా సరే వారిని అదుపులో ఉండకుండా, అంటే ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా సిగ్నల్స్ జంపింగ్ చేస్తూ కూడా చాలామంది వెళ్తున్న పరిస్థితులు నగరంలో అనేకం కనిపిస్తున్నాయి. సో వాటి ప్రమాదాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులకి కొంతమంది మద్దతు తెలుపుతూ కూడా వస్తున్నారు. సో దీనివల్ల నగరంలో ట్రాఫిక్ని కంట్రోల్ అవుతుందంటే కూడా చెప్తున్నారు. కానీ కొంతమంది చూసుకోవచ్చు హెల్మెట్లు లేకుండా ప్రయాణాలు, అసలు సిగ్నల్స్ సంబంధించి ఏ విధంగా లేకపోయినా సరే తమ ప్రయాణాలు చేసుకుంటూ నగరంలో విచ్చలవిడిగా ప్రయాణాలు చేస్తున్నారు. వాటిని అదుపులోకి తీసుకోవాలంటే ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నది కొంతమేరకు కరెక్ట్ అంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరైతే చలాన్లు పడ్డాయో ఇన్ని నెలలుగా వారు పెండింగ్లో ఉన్నా సరే అత్యవసరంగా ఇప్పటికిప్పుడే కట్టడం, రోడ్లపైన ఆపడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి వాళ్ళు హర్షభావం వ్యక్తం చేస్తూ సో హైకోర్టు ఏది చెప్పినా హైకోర్టు చెప్పింది కరెక్టే అంటూ కూడా చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో నగరంలో ఇంత మేరకు ట్రాఫిక్ అవేర్నెస్కి సంబంధించి పోలీస్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఎవరు కూడా అదుపులోకి కంట్రోల్ అయితే రావడం లేదని చెప్పుకోవాలి. సో హైకోర్టు ఏ విధంగా చెప్పింది, సో ఎవరైతే అతిక్రమించుకుంటూ వెళ్తున్నారో వారందరికీ కూడా టైం లైన్ ఏమైనా పెడితే బాగుంటుందంటూ కూడా ప్రజలు మరొక కొత్త ఆప్షన్స్ తీసుకుంటూ కూడా వస్తున్నారు. గతంలో ఈ చలాన్లు ఏవైతే పడ్డాయో వారికి 25%, 50% చలాన్లు డిస్కౌంట్లతో పే చేసేవాళ్ళు. సో అలాంటివి ఇంకేమైనా వస్తే మేము పే చేసుకుంటామని చెప్తున్నారు. కానీ తప్ప ఈ ట్రాఫిక్ సిగ్నల్కి సంబంధించి ఎవరు మేము పాటిస్తాము, కొంతమంది పాటిస్తున్నాము, కొంతమంది పాటించట్లేదు అంటూ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటూ కూడా నగరంలో వెళ్తున్నారు. సో మొత్తానికి మరొక అంశం మాట్లాడుకున్నట్లయితే నగరంలో ఈ ట్రాఫిక్ పోలీసులు విధి విధానంలో భాగంగా ఈ కంట్రోల్ చేసే బాధ్యతలో వారు తీసుకుంటూ కూడా వెళ్తున్నారు. సో నగరంలో ఇంకా చాలా ఈ రోడ్లపైన గుంతలు ఉండడం కావచ్చు, మిగతా వాటికి సంబంధించి కూడా ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని క్లియర్ చేయాలి, రోడ్లు చిన్నగా ఉంటున్నాయి, ట్రాఫిక్ జాములు ఎక్కువ అవుతున్నాయి, వాటిని కూడా కంట్రోల్ చేయాలంటూ కూడా ప్రజలైతే చెప్తున్నారు. సో దాంతోపాటు ఈ చలాన్ల అంశానికి సంబంధించి కూడా మరొక కొత్త రూపంలో దీనికి సంబంధించి కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికి పోలీసుల శాఖకి సంబంధించి కావచ్చు, మిగతా వాటికి సంబంధించి కావచ్చు, రేవంత్ రెడ్డి కొత్త ఆప్షన్స్తో కూడా సూచనలు కూడా చేయడం అయితే జరిగింది. ఎవరికైతే చలాన్లు పడతాయో వెహికల్ ఓనర్కే ముందుగా వెళ్ళాలి, సో ఆటోమేటిక్ పేమెంట్ అయ్యే విధంగా ఇలాంటి కొత్త ప్లాన్స్ కూడా తీసుకురావాలంటూ కూడా ప్రభుత్వం ఆలోచనలు అయితే చేసుకుని వస్తుంది. సో హైకోర్టు చెప్పింది. సో హైకోర్టు దగ్గర నుంచి కూడా చలాన్లకు సంబంధించి న్యాయపరంగా వెళ్ళాలి. సో కోర్టులు కూడా ఉన్నాయి. సో వాహనదారులకి అలాగే ట్రాఫిక్ పోలీసుల మధ్య కోర్టు అనేది ఒకటి ఉంది. సో మేము చూసుకుంటాము, మా వరకు తీసుకురండి అంటూ కూడా న్యాయస్థానాలు చెప్పడం ఇప్పుడంతా కూడా కొంతమంది హర్షభావం వ్యక్తం అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. సో చూడొచ్చు మరొకసారి ట్రాఫిక్ సంబంధించి ఈ విధంగా నగరంలో చాలామంది హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మిగతా వాటి అన్నిటికి సంబంధించి కావచ్చు వెళ్తున్నారు. కాబట్టి సో కంట్రోల్లోకి తీసుకురావాలంటే ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నది కొంతమేరకు మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకే వెళ్తుంది. సో నగరంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్లు పెట్టుకుంటూ కూడా వాడాలి అనే ఆప్షన్స్ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. సో హైకోర్టు చెప్పింది కొంతమేరకు సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తున్నప్పటికీ సరే ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో నగరంలో ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు రోజుకి చూసుకుంటూ వస్తున్నాం. ఫ్లైఓవర్స్ పైన యాక్సిడెంట్స్ కావచ్చు, టర్నింగ్ పాయింట్ దగ్గర యాక్సిడెంట్లు కావచ్చు, ఇలాంటివన్నీ అదుపులోకి తీసుకురావాలంటే ప్రజల్లోకి మరొకసారి ట్రాఫిక్ పోలీసులు ముందుగా డ్రైవింగ్ సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొని వెళ్ళిన తర్వాత వారిపైన చలాన్స్ ఏమైనా వేయాలంటే అప్పుడు వేయాలని కోరుకుంటూ ప్రజలైతే కోరుకుంటారని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ మధుతో ప్రశాంత్, RTV హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ట్రాఫిక్ జనాల కోసమే ఉంటుంది, మనమే పాటించాలి డిసిప్లిన్గా. ఆ రూల్స్ ఏంటో
అది మనం పాటిస్తే వేరే వాళ్ళకి కొంచెం ఈజీగా అవుతుంది. మనం ఎక్కడంటే అక్కడ పార్క్ చేసేసి ఎక్కడంటే అక్కడ నడపాలి బండి. అంటే రోడ్డు మీద ఇప్పుడు వేస్ కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు కార్‌కి ఒక లేను, బైక్‌కి ఒక లేను. సో, ఆ పద్ధతిగా ఒక డిసిప్లిన్‌గా నడుపుతుంటే బాగుంటది. ఇంకోటేందంటే ఇక్కడ ట్రాఫిక్ ఏందంటే ఆహ్, మెయింటెనెన్స్‌లో మామూలుగా ఎవరంటే బైక్‌లు ఎక్కడంటే అక్కడ దూరిపోతున్నాయి. ఓకే. అండ్ కార్లు గూడా ఏందంటే ఎక్కువైపోయినాయి కార్లు. సో, వాటికి చూడాలి గవర్నమెంట్ ఏందంటే ఇవన్నీ చూస్తూ అంటే రోడ్స్ గానీ, ఫ్లైఓవర్స్ గానీ అన్నీ కడితేనే ఇవన్నీ మేనేజ్‌మెంట్ చేయగలుగుతాం మనం. లేదంటే ఇంగ అట్లనే జనాలు డిసిప్లిన్ లేకుండా అందరూ నడుపుతారు బండిలు. ఇంకా అలా నడుపుతుంటే అందరికి ఇబ్బంది ఉంటది గదా! సో, అందరికి ఎవరికీ ఇబ్బంది కాకుండా మనం డిసిప్లిన్‌గా మనం ఉంటే, నడుపుకుంటే బండి చాలా బావుంటది. అందరికీ హెల్ప్‌ఫుల్ ఉంటది. ప్లస్ ఏందంటే మనము ఆన్ టైమ్ ఎక్కడన్నా రీచ్ అవ్వాలంటే ఆ టైంకి రీచ్ అవ్వచ్చు. గవర్నమెంటు రూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. పాటించాల్సిందేంటంటే జనాలు. జనాలు ఆ రూల్స్‌ని పాటించాలి. ఓకే. రెడ్ లైట్‌లో ఆగాలంటే ఆగాల్సిందే. ఆరెంజ్ అంటే అక్కడ ఎళ్ళకూడదు. గ్రీన్ అయితేనే మాత్రం ఎళ్ళాలి. ఇక్కడేందంటే ఏ లైట్ అయినా గూడా అందరు జనాలేందంటే ఎళ్తూ ఉంటారు. ఆ డిసిప్లిన్ కాదు గదా! అది మనం కరెక్ట్‌గా ట్రాఫిక్ లైట్స్ గానీ మనం ఎక్కడైతే పోలీసోళ్ళు ఆపుతున్నారో అక్కడ ఆగండి. పార్కింగ్ లేని చోటు పార్కింగ్ చేయకూడదు. ఓకే. ఎవరైతే పార్కింగ్ చేయాలో వాళ్ళకి పార్కింగ్ చేయాలి. ఇంకోటేందంటే నేను గవర్నమెంట్‌కి కోరుతున్నదేందంటే డిసేబుల్డ్ పర్సన్స్ కోసం కూడా కొంచెం జాగ్రత్తగా రోడ్స్ కట్టాలి. ఫుట్‌పాత్స్ కరెక్ట్‌గా వేయాలి. ఇప్పుడు డిసేబుల్ పర్సన్ ఒకవేళ వీల్ చైర్ మీద వస్తున్నాడంటే అతను ఫుట్‌పాత్ మీద ఎక్కాలంటే అతనికి కొంచెం ఆ వే ఇవ్వాలి. ఓకే. సో, ఈ బయట దేశంలో ఇవన్నీ చాలా మంచిగున్నాయి. మనం గూడా కొంచెం డిసిప్లిన్‌గా పెడితే అవి గూడా మనం సాధించవచ్చు. థాంక్ యూ. ఎలాంటి చలనాలు పడుతుంటాయి భయ్యా మేజర్‌గా? ఇప్పుడండి సిగ్నల్ అనేది ఉంది. సిగ్నల్స్ అనేది ఒక 20 సెకండ్స్, 40 సెకండ్స్ వాళ్ళు టైమింగ్ పెడుతున్నారు. ఆ టైమింగ్ లోపల మనం వెళ్తున్నాము. వెళ్ళంగానే రెడ్ సిగ్నల్ పడుతుంది. రెడ్ సిగ్నల్ పడ్డదనంగానే మేము చూసుకోకుంటే అలాగే వెళ్ళిపోతున్నాము. ఆళ్ళేం చేస్తున్నారంటే కెమెరాలతోని ఫోటో తీసి ఆళ్ళు చాలాన్లు వేస్తున్నారు. ఇప్పుడు సిగ్నల్ జంప్‌లు ఏం లేదు అక్కడ. ఏమంటారు రోడ్ సైడ్‌కి మనకక్కడ పార్కింగ్ ప్లేస్‌లో కస్టమర్ దిగేటప్పుడు కూడా చాలాన్లు వేస్తున్నారు. కస్టమర్ అంటే రోడ్డుకి సిగ్నల్ పక్క పొడతనే ఉంది. సిగ్నల్ పక్క పొడితే మనం ఇక్కడ బండి ఆపి కస్టమర్ దిగేలోపే చాలాన్లు వేస్తున్నారు. ఒక్కో రోజులో 2, 3 చాలాన్లు వేస్తున్నారు. ఒకటే దానికి ఎట్లా చేయాలో మాకు అర్థమవుతలేదు గవర్నమెంట్‌కు. ఇప్పుడు దాకా 8, 10 చాలాన్లు ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. చాలాన్ దగ్గర గేటింగ్ కట్టుకోవాలా. ఒకటంటే ఏమన్నా రూ. 100, రూ. 2 అంటే కట్టుకుంటాం. ఒక్కసారి ఏం లేదంటే ఒకదానికి 1100, 1200 ఒక్కొక్క చాలాన్లు ఉన్నాయి ఫోటోలు. ఇది గవర్నమెంట్ మాకు చాలాన్ అనేది తీసేయాలా. ఈ చాలాన్లు లేకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారాలు అయితే ఏం లేవు ఇక్కడ. మొత్తం రోడ్ల మీద ఖాళీ గంటలు ఇట్లా కూర్చోవాలి రోడ్డు మీద. వ్యాపారాలు లేవు, బస్సులు ఫ్రీ. దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి చాలాన్ అనేది ఉండకూడదు. పోలీసుల తీరు ఎలా ఉంటుంది? పోలీసుల తీరు అంటే పర్లేదు, ఇప్పుడైతే ఆపుతలేరు. ఆపినప్పుడు ఇమీడియట్లీ చాలాన్లు వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడైతే బండి అయితే పట్టుకోలేదు, వదిలేశారు. చాలాన్లు వేసి వదిలేశారు. కోట్లగా మనం కట్టుకోమని చెప్పారు, పోయి కట్టుకుంటాము. సో, ఇప్పటి వరకు ఈ చలాన్లు ఎలా ఇప్పుడు పడినవన్నీ కరెక్ట్‌గానే పడ్డాయి అనుకుంటున్నారా? చాలా తప్పండి ఇవి చాలా కరెక్ట్ కాదు ఇది. మేము వచ్చేది రూ. 10, రూ. 20 డ్రాపులు చేస్తాము. దానికి 1200, 1300 అంటే చాలా కష్టం. అది కట్టలేము మేము. కట్టలేని పరిస్థితులు. ఇల్లు గడవడమే కష్టం. ఇప్పుడు ఈ చాలాన్లు ఏడికైనా కడతామండి? కట్టలేమండి. ట్రాఫిక్ రూల్స్ పాటించమని పోలీసులు రూల్స్ ఖచ్చితంగా పాటిస్తున్నామండి. ఇప్పుడు రూల్స్ పాటిస్తున్నాము. సిగ్నల్ జంప్ అనేది ఎక్కడ లేదు. సిగ్నల్ జంప్ ఎక్కడ ఉంటుందండి? మీరు రెడ్ సిగ్నల్ పడగానే అన్ని వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మధ్యలో వచ్చి నడి రోడ్ల మీద ఆపలేము కదా. అందుకని చెప్పేసి కొంచెం ముంగట దాటికెళ్ళిపోతాము. ఆ దాటికెళ్ళిపోయినందుకు ఫోటోలు కొట్టి చాలాన్లు వేస్తున్నారు. సో, ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పేది ఏంటండి, ఆటో వాళ్ళకు చాలాన్లు వేయకూడదు. మేము రూల్స్ పాటిస్తాము. దానివల్ల మాకు చాలాన్లు వేయకూడదు. అదే గవర్నమెంట్ కోరేది. నా పేరు బ్రహ్మారెడ్డి. గచ్చిబౌలిలో ఉంటుంటాను. ఈ విషయం మాత్రం పబ్లిక్ కానీ చాలా ఇబ్బందికరం. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి ఏదైనా చలానా ఉంటే కోర్టు ద్వారానో లేకపోతే 500కి ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్లో 500కి 250 కట్టించుకున్నారు. ఆ విధంగా జనాలకు ఇబ్బంది లేకుండా కట్టించుకోవాలి. కానీ ఒకసారి 2000, 3000 చలానా ఉందని ఒకే టైంలో కట్టాలంటే చాలా ఇబ్బందికరమైన విషయమే. దీన్ని మాత్రం కోర్టు చెప్పినట్టు ఆ విధంగా తాళాలు తీసుకోకుండా ఒక్కసారి వాళ్ళకి చెప్పేసి కోర్టు ద్వారా అవి తీసుకోవటం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు కాబట్టి వాళ్ళు చలాన్లు వేస్తామంటున్నారు. సో, దానికి సంబంధించి ఏమంటారు? ట్రాఫిక్ రూల్స్ కరెక్టే, దానికి ఓకే. అంతకుముందు ఉన్న చలానాలు
ఉండయి 2000 3000 అని వాటి గురించి తాళాలు తీసుకోవటము ఇబ్బంది పెడతాం, అది కరెక్ట్ కాదుగా. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదండి, మీరు ఫోటో కొడుతున్నారు కదా, దాని ప్రకారమే ఆ ఫోటో కోర్టుకి అడ్మిట్ చేయండి, దాని ద్వారా మీరు పరిష్కరించుకోండి. అర్జెంటుగా ఎక్కడికైనా పోయే వాళ్ళని ఇబ్బంది పెట్టి తాళాలు తీసుకొని చేయటం కరెక్ట్ అయిన పని కాదు కదా. మరి ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులకి ఏం చెప్తారు మీరు? ప్రభుత్వానికి పోలీసులకి సమన్వయం కుదరకపోతే మధ్యలో కోర్టు అనేది ఉంది, కోర్టు ఏ విధమైన తీర్పు ఇచ్చిందో ఆ విధంగా పోలీసు వ్యవస్థ ఫాలో అయితే అందరికీ బాగునిద్ది. ప్రజలకు కూడా ట్రాఫిక్లో చూసుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసులకి మీ విధంగా మీరు వెళ్ళిపోతే వెనక వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటే వాళ్ళకు కూడా మంచిది. అంటే ఇంకా ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి మార్పులు అంటే జనజీవనంలో ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, ఎలాంటి మార్పులు తీసుకొచ్చినా అప్పుడు కూడా ఇదే సమస్య. ప్రతి ఒక్కరు సమన్వయంతో ట్రాఫిక్లో వెళ్ళిపోవాలా, అంతేగాని ఒకరికొకరు ఏదో ఒక విధంగా గమ్యం చేరాలనుకుంటే అది కరెక్ట్ అయిన పాలసీ కాదు కదా. ఒక అడుగు నిదానంగా జాగ్రత్తగా చూసుకొని పోతే అందరికీ బాగునిద్ది. ट्रैफिक पुलिस चालान से डालता है ना? ट्रैफिक पुलिस वाले चालान डाल रहे हैं, लेकिन गरीबों के ऊपर जुल्म कर रहे, दूसरों के ऊपर जुल्म नहीं कर रहे. और जो स्टिक निकाले कल 20 तारीख के दिन बंद करो बोल के बोले ओल्ड सिटी में, विकॉट परमिशन के निकाल के ऑटो वालों को परेशान कर रहे पूरे. रेवंत रेड्डी अन्ना का नहीं जाना, पूरे पार्लियामेंट के जितने भी है गवर्नमेंट एम्प्लॉय, जितने भी यूनिटी है पूरी ऑटो कंसल्टिंग में, पूरे लोग जाके यूनिटी बन के जाके परमिशन लेके बोले, तो जब परमिशन लेके आए तो इधर अच्छा दिखता. विकॉट परमिशन आके ऑटो वालों को रोड पे रुका के ऑटो के आईने फोड़ दे रहे, लोगों को मार रहे हैं, परेशान कर रहे हैं. रैपिडो में रेट नहीं आ रहा बोल तो गांव वाले चला रहे, डिस्ट्रिक्ट के ड्राइवर ला के उन लोगों को आइडिया ब्लॉक करो बोल के बोलो. कंपनी वालों जाके पूरी यूनिटी जाके बोलना रेवंत रेड्डी के अंदर परमिशन ले लेगा सीएम साहब का ने, ऐसा सबको रुका के परेशान कर रहे हैं. हमारे हाईटेक सिटी माधापुर में ऑफिस में जितने भी गच्चीबोली में चलाते हैं पूरे ऑटो लोकल के ड्राइवरों को परेशान कर रहे ओल्ड सिटी के लोग विकॉट परमिशन के. आपको नहीं मालूम है रेवंत रेड्डी ना, ये आप जब से फ्री बस करे ऊपर से परेशान हम लोग हैं. ये ओल्ड सिटी के ड्राइवर निकाल के पूरा जुलूस पूरे परेशान कर रहे, पूरे हम लोगों का कारोबार सबका ख़राब कर दिया लोकल वालों का. उन लोगों ने टप्पा चबूतरे में बैठ के जितने भी पूरे रहते हैं लोगों का, उन लोगों को पकड़ के लेके आके ड्रेसा पिना के ऑटो ड्राइवर आए बोल के सबका बिजनेस ख़राब हो रहा है. कल एक दिन में स्कूल के क्वालिफिकेशन के लोगों का, कॉलेज के लोगों का, लॉयल के स्टूडेंट्स के जितने भी स्कूल के बच्चे हैं पूरों का ख़राब कर दिया. कल एग्ज़ाम में जितने भी थे उसकी जिम्मेदारी कौन लेना बोलो आप? हाँ, आप उसका जवाब दियो मेरे को. ये छोटे मोटे एक आदमी को लीडर बना के आप यूनिटी बना के छोड़ दिए. इसको परमिशन कौन दिया? परमिशन दिया कोई भी? परमिशन कोई भी नहीं दिया इसको. रेवंत रन्नाकन से भी परमिशन नहीं है, कोर्ट से परमिशन नहीं है, कोई परमिशन नहीं दिया इसको. उठा के परमिशन कौन दिया इसको? उन्हें बीच में निकाल के पूरी आवाम को ले लेके जुलूस निकाल के पूरा हैदराबाद में पूरा मजमा बना के पूरे ड्राइवरों का कारोबार ख़राब कर दिया. 2000 खराब हुआ एक एक ड्राइवर का. वो बुक्केस हो गए ड्राइवरों के घर में. उन लोगों का जिम्मेदारी कौन लेना? अब अभी ट्रैफिक पुलिस चालान डाल रहे हैं, अभी कोर्ट भी बोल दिया, अभी कोई चालान निकालने के लिए अभी कोर्ट से लेके प्रोसेसिंग के लिए करने हैं. इसके प्रोसेस के बारे में गवर्नमेंट के ऊपर है. हम लोगों का काम क्या है? हम लोग रूल्स फॉलो करना. ऑटो वाले वो एक रूल्स हमारा पूरा बराबर करते. हम जो रूल्स निकाले रेवंत अन्ना वो उनके गवर्नमेंट के हिसाब से उनका बराबर है, उन्होंने बोल सकते. लेकिन ये किसी को भी रुका के पुलिस वाले ऐसा परेशान करना, चालान डालना, किसी को भी रुका के लाइसेंस पूछना, पैसे पूछना. 12,000 रुपये दे तो महीने को बोले, 10,000 दे तुम बोले, वो कुछ भी नहीं आया, 10 रुपये भी नहीं आया हमारे को. वो हम लोगों का जितने भी ये यूनियन ऑटो ड्राइवर पूरे मिलके हम लोग खुद करने वाले हैं. थोड़ा टाइम लगता है हम लोग को, बोलते बराबर, लेकिन कौन सा चालान डालता है हम लोगों को 10,000 रुपये देते बोले, वो तो नहीं दिए. नहीं, कौन सा ट्रैफिक चालान तो खाली सिग्नल जंप करके गए तो 10,000 रुपये डालते हमारे. 10,000 रुपये कहीं को देते? ऑटो वालों के पिछानी पे चूतिए तो लिखे नहीं है. हम ऑटो वाले दिन में 1,000 रुपये कमाते, दिन में 10,000 कहीं को बनते. पूरे दीवाने आके सिग्नल ना तोड़ के गए तो क्या हमारे को चालान बनना पड़ा? नहीं बनते, वैसा नहीं होता. तेलंगाना में कैसा गवर्नमेंट है वो हिसाब से रूल्स फॉलो करना पड़ता. केसीआर की गवर्नमेंट कैसी थी वो हिसाब से रेवंत अन्ना. सिक्योरिटी के लिए अभी ट्रैफिक रूल्स है, आप सिग्नल क्यों जंप कर रहे हैं? सिग्नल हम लोग जंप नहीं कर रहे. सिग्नल खाली हम लोग यू टर्न मार के आओ तो 10,000 रुपये फाइन नहीं गिर सकती. वैसा लोग नंबर प्लेट निकाल के चला रहे हैं, लोगों के ऊपर एक्शन लो. नंबर नहीं है तो एक्शन लो. हमारे पास गाड़ी के ऊपर नंबर है, लाइसेंस है, ये डॉक्यूमेंट्स रहता, सब रहता. उसको तकलीफ नहीं देना ऑटो ड्राइवर को, चाहे वो कोई भी हो जान दो, डिस्ट्रिक्ट रहने दो या हैदराबाद का कोई भी रहने दो. रूल्स फॉलो करके चलना, किसी को तकलीफ दे नहीं सकता गवर्नमेंट का पुलिस वाला.
तेलंगाना का कोई भी रूल्स फॉलो करके चलने का है बस। और एक बात क्या है बोले तो मैं बोलना चाह रहा हूँ रेवंत रन्ना से, जो होल सिटी के ड्राइवर कर रहे, जो सिटी के ड्राइवर और ये डिस्ट्रिक्ट के ड्राइवरों को नहीं चलाना, हाईटेक सिटी ऑफिस पेट के जो जुलूस दिखा रहे हैं वो गलत तरीका है, उन लोगों के ऊपर एक्शन लेना पड़ता। हमारा बिजनेस पूरा डेली का एक 3000 का रहता रोटेशन, किराया भी खराब हुआ, गैस खराब हुआ, पूरा दिन घर में बैठे हुए, पूरा बच्चों का हमारा खाने का खर्चा सबका खर्चा पूरा दिन भर बैठे, उसका जिम्मेदारी कौन लेना, उसके ऊपर एक्शन लेना पड़ता, गवर्नमेंट का काम है वो। Yeah, basically what police people are doing it, right? कि वो चाबी निकाल लेते हैं, कुछ कर लेते हैं. High Court का order is good actually. They should not do that in that way, right? जो order है वो अच्छा ही है आम पब्लिक के लिए. कोई इशू है उनका चलान काटिए, आप कोर्ट में सबमिट कीजिए, उसके बाद लेट कोर्ट डिसाइड what has to be done. ठीक है ना? But the people are not following the rules. People are not following, I agree. अगर जो नहीं कर रहे हैं उनके साथ चलान तो कटना चाहिए, लेकिन आप ऐसी ज़बरदस्ती किसी का चाबी खींच लेंगे, उसका बाइक ब्लॉक कर देंगे, वो कहाँ इमरजेंसी में जा रहा है, क्या कर रहा है, कुछ मालूम नहीं है ना. सो वो चीज़ को ध्यान में रखना चाहिए. But High आप- Court ये ऑर्डर दिया है, so this is good. या दैट इज़ गुड. सो Any दैट्स any compliments to government or to High Court? इट इज़ गुड दैट ऑर्डर हाई कोर्ट जो ऑर्डर दिया है वो अच्छा ही है कि आप किसी का भी ऐसे चाबी नहीं निकाल सकते हैं, क्योंकि वो आपका प्रॉपर्टी नहीं है, राइट? तो आप वो देख के कर रहे हैं. అంటే ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అది ఈ టైం అంతా వేస్ట్ అయింది అన్న ఫీలింగ్ ఉంటుంది అంతే. బేసిక్గా పబ్లిక్ కోసమే ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని, యాక్సిడెంట్స్ జరగకూడదు. సో అలాంటి పద్ధతిలో పీపుల్ ఏ విధంగా ఉండాలి పబ్లిక్? ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే బెస్ట్ అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు పోలీసులు చేస్తుంది ఏ మేరకు కరెక్ట్ అంటారు? దాంట్లోనూ రీజన్ మన కోసమే కదండి, అదైతే కరెక్టే నాకైతే. మరి చలాన్లు ఇంత భారీగా చలాన్లు పడుతుంటాయి కదా, సో వాటి కోసం ఏమంటారు? అదే కష్టంగా ఉంటుంది, పడ్డాక కట్టాలంటే కష్టంగా ఉంటుంది. ముందే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అది చలాన్లు పడ్డాయని బాధపడే బదులు మనం కేర్ తీసుకుంటే వాళ్ళు మన మంచిగా చెప్తున్నారు కదా. అది హైకోర్టు కూడా చెప్పింది డైరెక్ట్గా రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ ఆపద్దు, ఏమైనా ఉంటే న్యాయపరంగా చూసుకోండి, చట్టాల పరంగా చూసుకోండి అంటున్నారు. సో కరెక్టే, ఆపకపోతే అసలు వీళ్ళు కంట్రోల్లో ఉండరు కదా. ఇప్పుడు హెల్మెట్ లేదు, ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు, సిగ్నల్ దాటి వెళ్తున్నారు, ఇలాంటివన్నీ వాళ్ళు కంట్రోల్ చేయకపోతే అసలు కంట్రోల్ అవ్వదు పబ్లిక్. వాళ్ళు ఈ పబ్లిక్ సేఫ్ సైడ్ గురించే వాళ్ళు చేస్తున్నారు. అది ఒక విధంగా వాళ్ళు చేసేది చాలా కరెక్ట్. వాళ్ళు అలా చేయకపోతే బోల్డన్ని యాక్సిడెంట్లు అవుతాయి. అది ఏది ఎలా చేసినా సుప్రీంకోర్టు ఏది ఎలా ఇచ్చినా ముందర పోలీసులు చేసేది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు తాళాలు తీసుకుంటారు, మనం అన్నీ ఉండాలన్న ప్రైమరీలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అది పబ్లిక్ జాగ్రత్త గురించే వాళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళేం గ్రెడ్జి కూడా కాదు, సేఫ్ సైడ్గా ఉంటారు, ఫ్యామిలీస్తో వెళ్తున్నారని వాళ్ళు జాగ్రత్తగా అంతా చేస్తున్నారు. అది దీని మీద పోలీసులకే నా మద్దతు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.